ప్రభుత్వ స్థలాల్లో వేసుకున్న గుడిసెలను తొలగించొద్దంటూ గుడిసెవాసులు పెట్రోల్ బాటిళ్లతో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఆందోళన చేపట్టారు. 3 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామని, అధికారులు ఇప్పటివరకు పలుమార్లు గుడిసెలు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాల్లో ప్రజాప్రతినిధుల వందల ఎకరాల్లో భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా పట్టించుకోకుండా పేదల నివాసాలు మాత్రం కూలుస్తున్నారని ఆరోపించారు. ప్రాణాలు పోయినా గుడిసెలు ఖాళీ చేయబోమని, ప్రభుత్వం తమకు పట్టాలు ఇవ్వాలని గుడిసె వాసులు కోరుతున్నారు. మూడు సంవత్సరాల కాలం నుంచి ఒక 20 సార్లు మా గుడిసెలు బీకడం జరిగింది. మా ఆడోళ్ళ మీద అనేకమైన పోలీసు వాళ్ళు అనేకమైన దాడులు చేసిర్రు, మమ్మల్ని కొట్టిర్రు, జైలుకి తీసుకుపోయారు, చిత్రహింసలు పెట్టారు. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు కాదు, ఇంకా 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ మేము ఇక్కడే ఉంటాము, ఇదే పోరాటం చేస్తాం. మా భూమి మాకే కావాలి, మాది మాకే కావాలి, మేము పోము ఇక్కడ నుంచి. మాకు ఇందిరమ్మ ఇండ్లు కానీ పట్టాలు కానీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. గుర్వి రోడ్డు సమీపంలో ఉన్న సర్వే నంబరు 255/1 అప్పుడు వచ్చేసి మాకు ఓటు వేసి కనుక మీరు గెలిపిస్తే మీకు పట్టాలు ఇస్తాం, మీకు ఇంటి జాగాలు ఇస్తాం, మీకు ఇందిరమ్మ ఇండ్లు కాలనీ కట్టిస్తా అని అనేక మాయా మాటలు చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం, వాళ్ళ అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యే ఈ రోజు వాళ్లకు అధికారులను ఇక్కడ పంపించి ఈ గుడిసెల మీద దాడులు చేసడం సిగ్గు చేయటాన్ని మేము అంటున్నాం.